రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో కీలక పాత్రను పోషిస్తున్న ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని సారా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ మండలం రమణైపేట గ్రామంలో గల అడబాల ట్రస్ట్ కార్యాలయం వద్ద నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి అడబాల ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత లోకేష్ జన్మదిన కేక్ ను కట్ చేసి పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా పేదలకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం తలాటం హరీష్ ను అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో సాల్వా కప్పి కిరీటం పెట్టి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బుధరాజు సత్యనారాయణ రాజు, రెడ్డం రాజా, చింతపల్లి సుబ్బారావు, అడబాల ప్రసాద్ నాయుడు, నిమ్మకాల వెంకటేశ్వరరావు, శిరీష చౌదరి తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఎప్పుడు నిత్య నూరేళ్లు మన రాష్ట్రం గురించి ఈ రోజున ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో కూడా ఆయనకి ఇంకా మంచి పదవులతో ఉండి ఆయన ఇప్పుడు అష్టారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరూ జాతిని జాగృతం చేసినటువంటి నేతాజీ పుట్టినరోజే కాదు, మన నారా లోకేష్ ఇప్పుడు అందరినీ జనచైతన్యం చేస్తున్నటువంటి నారా లోకేష్ పుట్టినరోజు అవ్వడం నిజంగా ఒక జాతి జాగృతికి, ఒక జన జాగృతికి, ఎంత విశిష్టమైన సేవకి జై హింద్ అని ఈ రోజు జై తెలుగునాడు అనడానికి విశిష్టమైనటువంటి శుభం భూయార్. అభివృద్ధి చేస్తూ రెండో వైపున ఎన్నో పరిశ్రమలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్ రావడానికి నిరంతరం విదేశాలు పర్యటించి ప్రముఖ వ్యాపారవేత్తలందరూ కూడా, పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా కలిసి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పరిశ్రమలు స్థాపించడం కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా ఆయన దావోస్ పర్యటనలో మన ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి దావోస్లో పర్యటన చేసి అనేక ఐటీ శాఖ రావడానికి, ముఖ్యంగా మరి వైజాగ్లో ఎన్నో పరిశ్రమలు ఎలా వస్తున్నాయి కారణం దానికి చంద్రబాబు లోకేష్ కృషి అనేది మనం అందరూ తెలుస్తున్నది. ఆయన నిరంతరం పరిశ్రమ స్థాపన, పరిశ్రమ వస్తే ఏమవుతుందంటే మన జీఎస్టీ పెరుగుద్ది, జీఎస్టీ పెరిగితే మళ్ళీ మనకి ఆదాయం పెరుగుద్ది. అదేవిధంగా ఎంతోమంది యువకులకి, చదువుకున్న యువకులందరూ కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయని భావంతో ఆయన పరిశ్రమ తీసుకురావడం జరుగుతుంది. మరి ఆయన పుట్టినరోజుని మన అడబాల ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మరి సానా సతీష్ ఆత్మీయుడిని ఆయన ఆధ్వర్యంలో పుట్టినరోజు జరుపుకున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపిస్తూ